హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే డిష్ హైదరాబాదీ స్పెషల్ మురుగు మసాలా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాము. పావు కేజీ చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5 ఇలాచీలు, ఒక 6-7 లవంగాలు, 4 దాల్చిన చెక్క, కొద్దిగా ధనియాలు, ఒక 6 ఎండుమిర్చి, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా కారము, జీలకర్ర, ఉప్పు, పసుపు. తయారు చేసే విధానం ఒక్కసారి చూద్దామండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ పెరుగు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం రుచికి సరిపడా సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసి వీటిని బాగా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇందులో వేసుకొని ఒక్కసారి దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా బాగా పక్కన కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని, ఒక 6 ఎండుమిర్చి, ఒక 4 దాల్చిన చెక్క, ఒక 5 ఇలాచి, లవంగాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఇది మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్నాక పేస్ట్ ఇలా తయారవుతుందండి మనకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక 3 ఇలాచి వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆల్రెడీ మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది ఇందులో వేసి ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇది పేస్ట్ కొంచెం అవుతున్నప్పుడు ఇది కొద్దిగా వేగుతుంది కదండి, నెక్స్ట్ కొద్దిగా కారం, రుచికి సరిపడా కారం, స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కారం కూడా వేగిన తర్వాత, ఇలా వేగిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి ఉంచుకుందామండి. మధ్యలో ఒక్కసారి మూత తీసేయండి. దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాము అంటే కింద అడుగు అంటకుండా ఉంటుందండి. ఇది అవుతుంది, ఇంకొక 10 మినిట్స్ పడుతుంది మనకి అవ్వడానికి. ఒక్కసారి మూత పెట్టేసి ఉంచుకుందాం. 20 నిమిషాలు అయ్యింది కదండి, ఒక్కసారి చూసుకుందాము. మన హైదరాబాదీ మురుగు మసాలా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, హైదరాబాదీ మురుగు మసాలా రెడీ అండి. ఈ డిష్ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.